హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల మంగళ బ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మామిడికాయ పచ్చడి పెట్టినానండి. ఎంత బాగుందో! వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఇంక అసలు అమృతం లాగా ఉంటుంది. ఈ కొత్త ఆవకాయ అయితే ఇది పెట్టిన 10-15 రోజులండి. డైలీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఇంకా వేరే అన్నం ఏమి వంటలు అవసరం లేదనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మీరు అందరూ అయితే ఆవకాయ పెట్టేసుకున్నారా? పెట్టకపోతే పెట్టేసుకోండి, మళ్ళీ కాయలు దొరకవు. ఇప్పుడే లాస్ట్ అన్నమాట. నేనైతే ఈ ఆవకాయ వండినప్పుడు అదే పనిగా వేడన్నం వండుకుంటా. ఏదైతే ఆ గిన్నెలో తీసి పెడతానో అందులో కొంచెం నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తింటే అన్నం అయితే ఎంత టేస్టీగా అనిపిస్తుందో నాకైతే. మీకు కూడా ఇంత టేస్ట్ అనిపిస్తుందా? ఈ కొత్త ఆవకాయ ఇంకా ఈ ఆవకాయ ముక్క తింటే మామిడికాయ ముక్క ఎంత బాగుంటుందో నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఈ ఫస్ట్ ఒక నెల రోజులు ఫుల్ తింటానండి. తర్వాత నేను తినను, మా వారు బాగా తింటారు. అయితే మామిడికాయలు, ఈ చిన్న మామిడికాయలు అయితే బాగుంటాయి అని చెప్పి నేను చిన్న మామిడికాయలు కొన్నాను. 100కు 25 కాయలు ఇచ్చారనమాట. నేనైతే 200 రూపాయలు కొన్నాను. ఇంత ఊరగాయ నువ్వేం చేసుకుంటావు అనుకున్నారు. నేను మా చెల్లెకి కొంచెం పెట్టిస్తా అని చెప్పాను. అలాగే మా ఫ్రెండ్ నిక్కీ కొంచెం పెట్టిస్తాను అని చెప్పాను. అంటే ఇది కొంచెం ఆవకాయ అనేది పెద్ద ప్రాసెస్ కదా, అందరికి పెట్టనీకి రాదు. కొంతమందికి ఎందుకో పెట్టినా కూడా అది కొంచెం కరెక్ట్గా సెట్ కాదు. సో ఆవకాయ పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్లో కలర్వి అస్సలు కలవకూడదు అనమాట. అక్కడే కడిగిపిచ్చి కొట్టిపిచ్చాను. అయితే ఈ కొట్టడము నేను ఎప్పుడు ఇంట్లో కొట్టుకునేదాన్ని. చూద్దాంలే ఈసారి ఈవినింగ్ తెచ్చానమాట. మధ్యాహ్నమేమో స్కూటీ వేసుకొని బయలుదేరితే వర్షం డబడబడబ వర్షం వచ్చేసింది. అసలు భయపడినా. అసలు కాయలు లాస్ట్ టైము ఇంటికి పోయి కొడితే ఏమైందంటే ఇంటికి వెళ్తూనే అన్ని కాయలు ఎల్లో కలర్ అయిపోయినాయి. ఇంకోటి నేను మొన్న ఊరు నుండి తీసుకొచ్చిన కదా చెట్టు కాయలు, అవి కూడా ఇంటికి వచ్చి కోసి చూస్తే మొత్తం ఎల్లో కలర్ అయినాయి. అసలు వైట్వి దొరుకుతాయో దొరకవో అనుకున్నా. అందుకే అక్కడే కొట్టిస్తా. కొనేటప్పుడు చెప్పినాను అనమాట, ఎల్లో కలర్ ఉంటే మొత్తం నీకు సగం రిటర్న్ వేస్తా అని. సో అన్ని గ్రీన్వి బాగున్నాయండి కాయలైతే. సో ఇవన్నీ ఇంటికి తెచ్చాము. ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. సో ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇందులో జీడి తీసేసి తర్వాత దీని జీడి లోపల ఒక చిన్న లేయర్ ఉంటుంది, అది కూడా తీసేయాలన్నమాట మనము. అదంతా తీసేసి బాగా వైట్ గా తుడుచుకోవాలి. సో ఇక్కడ లేయర్ చూపిస్తున్నా చూడండి, ఇలా అంటే వస్తుంది. సో ఈ చిన్న చిన్న ముక్కల్లో ఈ లేయర్ తీసేసి ఆ జీడి తీసేసి అదంతా క్లాత్ పెట్టి, పొడి క్లాత్ పెట్టి నీట్ గా తుడవడం అనేది ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క దాన్ని మనకి ఇన్ని కాయలు ఉన్నాయి కదా, మనకేమో ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరు. అంటే అందుకే ఆవకాయ అందరు 5-6 మంది కలిసి పెట్టుకుంటారు. మనకేమో నేను ఒక్కదాన్నే పెట్టాలి కదా. సో చాలా టైం పట్టిందండి. నేను ఈ ఆవకాయ అయితే నేను ఇవి తుడవడము 9-9:30 స్టార్ట్ చేస్తే నాకు ఇవి తుడవడం అయిపోయేసరికి 12-12:30 ఒకటి అయింది. నేను మొత్తం ఆవకాయ ప్రాసెస్ ఫినిష్ చేసేసరికి 2 అయింది. ఎవరు ఇంత శ్రద్ధగా నైట్ మేల్కొని 2 వరకు పెట్టరేమో. ఇంకోటి వీడియో తీస్తూ చేయాలి కదా, సో బాగా టైం పట్టింది అనమాట. అందరు పడుకున్నారు. సో ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి, మామిడికాయ ముక్కలు. సో వీటిని ఫస్ట్ కొలుసుకోవాలి. కొంతమంది కేజీల ప్రకారం పెట్టుకుంటారు, బట్ నేను ఎప్పుడు కాయలు కొలుస్తాను అనమాట ఒక గిన్నెతో. సో నేను మీకు ఏ గిన్నె అందాజుగా కావాలంటే ఆ గిన్నె తీసుకోవచ్చు. నేను కొలుసుకున్న గిన్నెతో అయితే నాకు 9 గిన్నెలు వచ్చాయన్నమాట నిండుగా ముక్కలు, మామిడికాయ ముక్కలు అయితే. సో ఈ 9టికి మేము కొలత పెట్టుకొని ఉప్పు, కారం, ఆవపొడి, తర్వాత మెంతి పొడి అవన్నీ వేసుకుంటాను. నేనైతే పోపు పెట్టి చెయ్యను మామిడికాయ పచ్చడి. నాకెందుకో పచ్చి ఆయిల్ వేసుకొని చేస్తేనే ఈ మామిడికాయ ఆవకాయ ఒక్కటి నాకు ఇట్లనే నచ్చుతుంది. నేను మా ఫ్రెండ్ ఫస్ట్ టైం, నేను పావని ఇద్దరం కలిసి పెట్టుకునేటోళ్ళము మంచిర్యాలలో. అప్పటి నుండి నాకు బాగా వచ్చిందండి ఆవకాయ పెట్టడం అయితే. ఇంతకుముందు నేను కూడా ఆవకాయ పెట్టాలంటే భయపడేదాన్ని. అంటే అన్ని వంటలోకి ఎత్తు ఆవకాయ ఇట్లా ఊరగాయలోకి ఎత్తండి. ఇవి మన చేత్తో నిలబడతాయా లేదా అనేది డౌట్. సో ఫస్ట్ అయితే ఈ విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. నేనైతే పల్లి ఆయిల్తోనే పెడతాను. కొంతమంది నువ్వుల పప్పు నూనెతో పెడతారు. లాస్ట్ ఇయర్ నేను నువ్వుల పప్పు నూనెతో పెట్టినాను, కానీ నాకు ఎందుకో ఈ పల్లి ఆయిల్తో పెడితేనే నాకు బాగా టేస్ట్ అనిపిస్తుందండి. సో అందుకు నేను విజయ గ్రౌండ్ నట్ పల్లి ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలాగ కొంచెం ఆయిల్ వేసేసి ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇందులో డిప్ చేసి బాగా కలిపి కొన్ని కొన్ని తీసి మళ్ళీ వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే, ఇలా మామిడికాయ ముక్కలు ఫస్ట్ ఆయిల్లో డిప్ చేసి ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిసేపు ఆపి అవి తెగిన ఆయిల్లో ఈ మామిడికాయ ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా
ఎక్కువ రోజులు ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఆవకాయ మెత్తబడిపోతే అస్సలు తినాలనిపించదు. లాస్ట్ ఇయర్ నేను తెచ్చిన మామిడికాయలు లైట్ గా పింక్ కలర్ లో ఉండేసరికి పచ్చడి తొందరగా మెత్తబడింది. బట్ ఇలా మనం ఆయిల్లో ఈ మామిడికాయ ముక్కలు అనేవి బాగా డిప్ చేసి దానిని బాగా ఆయిల్లో ముంచి తీసినాం అనుకోండి, ఈ మామిడికాయ ముక్క అనేది అస్సలు మెత్తబడకుండా ఉంటుంది. చాలా బాగా ఎక్కువ రోజులు పచ్చడి కూడా నిలువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ రోజులు ఏమి ఊరబెట్టాల్సిన పని లేదు. ఒక 2 రోజులు అయితే సరిపోతుంది. ఇంకా జాడీలోకి తీసి మనము ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనకు వచ్చిన అన్ని మనం ముందే కొలుచుకున్నాం కదా 9 గిన్నెలు. సో అవన్నీ ఇలాగా మొత్తం ఆయిల్ లో అయితే మంచిగా డిప్ చేసి మంచిగా కలియదిప్పి దాన్నైతే ఇలాగ మనము పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక పెద్ద ప్లేట్ లో. సో ఇలా చేస్తేనే మంచిగా ముక్కలు అనేవి మంచిగా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఉడికాయ ఊరకాయ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో పెడతారనమాట. అంటే కొంతమంది ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు పచ్చివే వేస్తారులేండి. వేసి పోన్కేసి అది కొంచెం చల్లారినాక అందులో ఈ మామిడికాయలు అయితే కలుపుకుంటారు. సో అలా పోనికేసి కొంతమంది పెట్టుకుంటారు. బట్ నేను ఫస్ట్ నుండి నేను పావని ఫాలో అయ్యే పద్ధతి అయితే ఇదేనండి. నాకు ఎందుకు ఆవకాయకి మాత్రం పోని కంటే కూడా ఇలా చేస్తేనే నాకు చాలా నచ్చుతుంది. ఇలా ఫస్ట్ మనం ఆయిల్ ముంచి తీయడం వల్ల అయితే ముక్క గట్టిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే ఈ పద్ధతి బాగా నచ్చుతుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. అంటే మీకు ఏది పద్ధతి నచ్చితే అది పెట్టుకోండి. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ మనం ఆవకాయ పెట్టేటప్పుడు మనము మన చెయ్యి గాని మన గిన్నెలు గాని అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు. ఇంకోటి ఈ ముక్కలు కొంచెము మనము మంచిగా పొడి క్లాత్ తో తుడిచి ఏమైనా బ్లాక్ ఉంటే నేను చాకుతో కూడా కట్ చేసేసాను లైట్ గా వారలు. సో అదంతా బాగా ఆరబెట్టాలి ఒక క్లాత్ మీద వేసి ఒక అర్ధగంట. అప్పుడు దాంట్లో ఏమైనా తడి ఉన్నా ఆరిపోతది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ఆవకాయ అయినా చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తడి అనేది ఉండకూడదు. ఇంకోటి మీరు ఆవకాయ పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రిడ్జ్ లో ఎక్కువ పెట్టుకొని కొంచెం కొంచెమే బయట పెట్టుకోవాలి. ఎక్కువ బయట పెట్టి వాడినా కూడా ఈ వర్షాకాలం తడికి కూడా అది బూజేస్తేస్తాయి అన్నమాట. సో ఇది అన్నమాట. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ గిన్నె నిండుగా తీసుకొని ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా అన్నమాట. మామూలుగా 5 గిన్నెలకి ఒక ముక్కాలు గిన్నె కారము, ఒక హాఫ్ గిన్నె ఆవపొడి, ఒక పావు గిన్నె ఉప్పు, తర్వాత ఒక చిన్న 5-6 స్పూన్ల మెంతి పొడి అయితే వేసుకుంటాము. నేను ఇక్కడ 9 గిన్నెల కాయలు వచ్చినాయి కాబట్టి నాకు ఒక గిన్నె కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కారము, ఒక గిన్నె ఆవపొడి, ఒక పావు కప్పు వేసుకున్నాను. ప్రస్తుతానికి ఉప్పు మిక్సీ పట్టినది ఉంటే ఇంకొంచెం మరుసటి రోజు యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అయితే నా దగ్గర ఒలిసినవి ఉంటే అవే వేసాను. తర్వాత మరుసటి రోజు ఇంకొంచెం ఒలిచి యాడ్ చేసినాను అనమాట. అవి కొంచెమే ఒలిసి ఉన్నాయి ఆ రోజు. మెంతి పొడి అయితే 5-6 స్పూన్లు వేసేసానండి. అది నేను వీడియో క్లిప్ మర్చిపోయినట్టున్నా. నేను కలిపేటప్పుడు తర్వాత తీసుకొచ్చి వేసాను. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం వల్ల ఆ క్లిప్ మర్చిపోయినా. అయితే ఇవన్నీ మనం ఫస్ట్ ఆయిల్లో డిప్ చేసినాం కదా. సో ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని కావాలంటే మీరు ఇందులో కూడా ఆయిల్ వేసి పట్టియచ్చు. అయితే నేను ముక్కలకు ఆయిల్ పట్టించాను కాబట్టి ఇలాగ మొత్తం ఇవి వేసి మనం నేను గంటతో కలపాలనుకున్నా. లాస్ట్ టైం నేను పచ్చడి కలిపినప్పుడు నా చెయ్యి అంతా మండింది. సో అందుకని నేను ఈసారి గంటతో కలుపుదామంటే అస్సలు ట్రై చేయలేదు. అంటే అసలు కలపనికి కాలే. సో ఇంకా చెయ్యి పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ సరిపోయినట్టు అనిపించదు. మరుసటి రోజు ఉప్పు ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అవి ఏం కాదు ఎప్పుడు వేసుకున్నా కూడా. నేను ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం మీడియం గానే వేసి మరుసటి రోజు మళ్ళీ మనం కలుపుతాం కదా, మరుసటి రోజు కలిపేటప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు లైట్ గా చెక్ చేసుకొని ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా అంతేనండి. కలిపేటప్పుడు మనకు తెలుస్తుంది, ఆయిల్ ఊరిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ఆయిల్ సరిపోయిందా లేదా అనేది. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత గట్టిగా ఒత్తేసి పెట్టాలి ముక్కలన్నీ. ఇలా ఒత్తుకొని పైన ఏమన్నా క్లాత్ కానీ లైట్ గా జస్ట్ అలా మూసినట్టు మూత కానీ అలా పెట్టేసి మనకు తడి లేని ఒక ప్లేస్ లో పెట్టేస్తే మరుసటి రోజు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సెకండ్ డేకి లైట్ గా ఆయిల్ వచ్చేస్తుందండి. సో సెకండ్ డే కలుపుకున్న తర్వాత ఇంకొక రోజు, నేను ఇది 3వ రోజు అన్నమాట. 3వ రోజుకి ఇంకా మనం తీసేసుకోవచ్చు అన్నమాట. తొందరగానే ఊరిపోతుంది. ఇంకా నేను ఈ రోజు ఆయిల్ సరిపోలేదు అని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. మళ్ళీ పల్లి ఆయిల్ తెచ్చుకున్నాను. విజయ పల్లి ఆయిల్ తెచ్చేసి కొంచెం ఆయిల్ అయితే పోసేసాను. ఒక 1/2 లీటర్ మైన మళ్ళీ పోసేసాను అనమాట. సో నేను 9 గిన్నెల ముక్కలకి ఒక 1.5 లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి నాకైతే.
ఇది ఆయిల్ పైకి ఉంటేనే ముక్కల పైన తేలితేనే కొంచెం మనకి ముక్క గట్టిగా ఉంటుంది, పచ్చడి చెడిపోకుండా ఉంటుందని. తినేటప్పుడు కావాలంటే ఆయిల్ పక్కకు తీసి ఓన్లీ ఊరగాయ వేసుకోవచ్చు. సో కొంచెం ఉప్పు అయితే నేను ఎలాగో మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం. ఇంతకు ముందు అయితే పెద్ద పెద్ద జాడీల్లో పెట్టి బయటే ఉంచేటోళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాబట్టి మనకు ఊరగాయ ఏం పాడు కాదు. సో ఉప్పు అయితే నేను తగినంతనే వేసుకుంటాను. మామూలుగా అయితే ఆవకాయలో చాలా ఎక్కువ ఉప్పు వేస్తారు, నేనైతే అలా వెయ్యను. చాలా బాగా వచ్చిందండి. నేనైతే కారము, మేము పట్టించిన కారం బాగా మంట తక్కువ ఉందని బయట నేను, ఇక్కడ మనం గిర్ని పడతారు కదా మిరపకాయలు, అక్కడ ఊరగాయ కారం అయితే కొనుక్కొని వచ్చానండి. ఎట్లుంటుందో అని బాగా పెట్టేటప్పుడు భయపడినా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈసారి నేను కొంచెం టెన్షన్ పడినా. ఎప్పుడు నేను పట్టించిన కారమే వేసేదాన్ని. నేను పట్టించిన కారం బాగా రెడ్ ఉంది కానీ అస్సలు మంట అనేది లేదు. అది ఎంత పోసినా కూడా మన కూరలలోనే మంట లేదు. సో అందుకని మళ్ళీ కారం పట్టిద్దామంటే ఒకటే రోజు వర్షం పడుతూనే ఉంది. అసలు ఆ వర్షం పడుతుంటే అవి తెచ్చి మళ్ళీ ఎండబెట్టే కూడా టైం లేదు అని చెప్పేసి డైరెక్ట్ మనకు మిరపకాయలు పడతారు కదా గిర్ని దగ్గర, దాని దగ్గర అయితే ఊరగాయ కారం అనేసి కొనుక్కొని వచ్చాను. బట్ టెన్షన్ అయినాంది కానీ ఇంత అయ్యో ఇంత కష్టపడి పెట్టినాను, ఇదే మంచిగా ఉంటుందో లేదో పచ్చడి అని చెప్పేసి. బట్ టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఇదంతా అయిపోయినాక నేను అన్నం వేసుకొని తిన్నాను కదా, సూపర్ టేస్ట్ ఉందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అసలు ఆవకాయ తింటే చాలా బాగుంది. ఇంకా ముద్దపప్పులోకి పప్పులోకి అయితే ఒక నెల రోజులు బాగా తింటామండి. నేనైతే ఒక నెల రోజులు మంచిగా కొత్త ఆవకాయ కదా ఎక్కువ రోజులు తింటాను. తర్వాత అంత పట్టించుకొని ఎప్పుడో పప్పులోకి అలా. బట్ మా ఇంట్లో మా వారికి మాత్రం సాంబార్లోకి, రసంలోకి, అన్నిటిలోకి ఆవకాయ ఉండాలి. మిగతా పచ్చళ్ళ కంటే ఇది మాత్రం బాగానే సేల్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఈసారి కొంచెం ఇంట్లోకి ఎక్కువ ఉంచలేదులే. 2 గాజు సీసాలు అయితే 2 గాజు సీసాలన్నర అయితే పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు ఆవకాయ స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కంటే కూడా గాజు సీసాల్లో పెట్టుకుంటే ఈ ముక్క మెత్తబడకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. లేదా మీరు బయట పెట్టుకునే పాటైతే చిన్న చిన్న జాడీలు దొరుకుతాయి కదా బయట వాడుకోనికి, అలా అయినా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పటి లెక్క పెద్ద పెద్ద జాడీలు ఎవరు పెట్టట్లేదులే. అంటే ఆవకాయ 1 కేజీ 2 కేజీలే కాబట్టి ఈ గాజు సీసాలు డిమార్ట్ లో అట్లా దొరుకుతాయి కదా, ఒక 2 గాజు సీసాలలో పెట్టుకున్నాం అనుకోండి జాగ్రత్తగా, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనం సంవత్సరం మొత్తం మంచిగా ఇదే రెడ్ కలర్ మెయింటైన్ అవుతుందండి. అసలు నా పాత పచ్చడి చూపిద్దాం అనుకున్నాను, అదైతే సేమ్ రెడ్ అట్లనే ఉంది, మంచిగా ఉంది. కాకపోతే ముఖ్యంగా అది లాస్ట్ టైమే నేను పచ్చడి కొంచెం లాస్ట్ ఇయర్ పెట్టినవి ఎల్లో కలర్ లో ఉన్నాయి కాబట్టి అవి కొంచెం తొందరగా మెత్తబడింది, కానీ కలర్ అయితే సేమ్ అలానే ఉంది రెడ్ గా. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. ఇంతకు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ను లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో మీరందరూ పచ్చడి పెట్టారా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఇంతేనండి ఈ వీడియో అయితే. ఇక నేనైతే పెద్ద డేక్షాకు వచ్చింది కదా ఎంత అవుతుందో అనుకున్నా, బట్ లాస్ట్ కి అది ఊరేసరికి నాకు ఒక 2 గాజు సీసాలకు వచ్చి ఇంకొక గాజు సీసాలో ఆఫ్ వచ్చింది అనమాట. తర్వాత ఒక ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే ఇది మా చెల్లెల కోసం కొంచెం పెట్టాను. అలాగే సేమ్ ఇంకో ప్లాస్టిక్ దాంట్లో అయితే మా ఫ్రెండ్ నిక్కి కోసం అయితే పెట్టాను అనమాట. కొత్త ఆవకాయ కదా, ఎలాగో నేను హైదరాబాద్ వచ్చానండి. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో మీకు పబ్లిక్ అయ్యేసరికి నేను హైదరాబాద్ లో ఉంటాను అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్ లో హైదరాబాద్ లో నేను ఎక్కడెక్కడ తిరిగినాను, ఎక్కడెక్కడ షాపింగ్ చేసినాను అలాంటి వీడియోలు అయితే పెడతాను అనమాట. ఈ 3 డబ్బాలు, ఈ 2 గాజు సీసాలు, ఈ డబ్బాలో చిన్నది, వెంటనే నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.